కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చే తర్వాత, పవర్లో వచ్చే ముందు చాలా ప్రామిసెస్ చేశారు. 6 గ్యారంటీలు అంటే మొత్తం మోసం చేశారు. ఈ రైతు భరోసా అది మా సీఎం గారు 10,000 ఇస్తున్నా 15,000 ఇస్తా హామీ ఇచ్చారు, ఇస్తలేదు. అది లేబర్ కు పర్ ఎనం 12,000 రూపీస్ ఇస్తామని హామీ ఇచ్చారు. గృహజ్యోతి ఇంటింటికి 200 యూనిట్ ఫ్రీ ఇస్తా హామీ ఇచ్చారు, అది ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరు లేదు ఆయనకు ఇస్తా, లేకుంటే 5 lakhs రూపీస్ ఇస్తా అని హామీ ఇచ్చారు. యూత్ కు 5 lakhs రూపీస్ సపోర్ట్ చేస్తా. విద్యా భరోసా స్టూడెంట్స్ కి అది మోసం చేశారు. ఓల్డ్ ఏజ్ మంచికి 4,000 రూపీస్ ఇస్తామని హామీ ఇచ్చారు, అది మోసం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ స్కీమ్ ద్వారా 10 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు, అది మోసం చేశారు. ఇదితో మొత్తం అయింది. ఇంకో మైనార్టీ కోసం ఆయనకు మైనార్టీ డిక్లరేషన్ అది మోసం చేశారు. ఓటు తీసుకోపోయిన తర్వాత మైనార్టీకు మర్చిపోయినా. మా కేసీఆర్ గారు మైనార్టీకు చాలా డెవలప్ చేశారు. ఆయన 9.5 years లో మైనార్టీకు అప్గ్రేడ్ చేశారు, బడ్జెట్ మంచి ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ మైనార్టీకు చేశారు. బడ్జెట్ అంటే 4,000 కవర్ చేస్తా అంటే ఏమి ఇచ్చినా బడ్జెట్ ఏమి ఇవ్వలేదు. బడ్జెట్ లో అంటే ఇప్పుడు మైనార్టీ డిపార్ట్మెంట్ మొత్తం క్లాప్స్ అయింది. ఏం వర్క్ చేస్తారు? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డ్, హజ్ హౌస్ సరిగా సర్వీస్ ఇస్తలేదు. లాస్ట్ ఇయర్ హజ్కు పోయిన ఆ టైంలో వర్క్ చేసిన ఆయనకు డబ్బులు శాంక్షన్ చేయలేదు. మైనార్టీలో అంటే చాలా స్కీమ్స్ ప్రాపర్లీ మైనారిటీస్ కు మౌలానా అబుల్ కలాం తోఫా తాలీం చాలా పబ్లిసిటీ చేశారు. అని ఏం చేశారు అంటే ఎంఫిల్ పిహెచ్డి చేసిన మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉంటాయి. గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ కి 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి 1 lakh, इंटरमीडिएट की 15,000, 10th क्लास पास చేసిన की 10,000। ये तमाम के तमाम झूठे वायदे वोट लेने के लिए किए गए। वोट लेने के बाद पूरा भूल ही गए रेवंत रेड्डी साहब।